ఒకవైపు సంగీత దర్శకుడిగా సత్తా చాటుతూనే మరోవైపు హీరోగాను అలరిస్తుంటాడు జీవి ప్రకాష్ కుమార్. ఆయన హీరోగా నటించిన 25వ సినిమా కింగ్స్టన్. సి ఫ్యాంటసీ అడ్వెంచర్ గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలోకి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే తమిళనాడు సముద్ర తీరంలోని తొవ్వుత్తూరు అనే గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్తే శవాలే తిరిగొస్తారు. ఆత్మలే దానికి కారణమని ఆ ఊరి ప్రజల నమ్మకం. దీంతో చాలా ఏళ్లుగా ఎవరు చేపల వేటకు వెళ్లరు. కింగ్స్టన్ తో సహా తొవ్వుత్తూరుకి చెందిన పలువురు యువకులు థామస్ దగ్గర పనిచేస్తుంటారు. అయితే థామస్ మాత్రం స్మగ్లింగ్ చేస్తుంటాడు. దానివల్ల ఒక యువకుడు చనిపోతాడు. దాంతో థామస్ ని ఎదిరించి ఆ ముఠా నుంచి బయటకు వస్తాడు కింగ్స్టన్. ఉపాధి కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అందరూ వద్దని వారిస్తున్నా వినకుండా స్నేహితులతో కలిసి సముద్రంలోకి వేటకు వెళ్తాడు కింగ్స్టన్. సముద్రంలోకి వెళ్ళాక ఏం జరిగింది, అసలు అక్కడున్న ఆత్మల కథ ఏంటి, కింగ్స్టన్ మరియు అతని స్నేహితులు క్షేమంగా తిరిగి వచ్చారన్నది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎలా ఉందంటే సముద్రం నేపథ్యంలోని కథకు హర్రర్ ఎలిమెంట్స్ జోడించాలనే దర్శకుడు కమల్ ప్రకాష్ ఆలోచన బాగానే ఉంది. కానీ కథన విషయంలో మాత్రం తడబడ్డాడు. కథని ముందుకి వెనక్కి తిప్పుతూ రిపీటెడ్ సీన్స్ తో గందరగోళానికి గురి చేశాడు. పైగా ఈ సినిమాలో ఆత్మలు, జాంబీలు, నిధి, లవ్, రివెంజ్ ఇలా పలు అంశాలు జోడించడంతో ప్రేక్షకులు దేనికి పూర్తిగా కనెక్ట్ కాలేరు. ఆ ఊరిలో ఏదో జరుగుతుందన్న భయాన్ని కలిగిస్తూ ఈ సినిమాని ప్రారంభించిన తీరు బాగుంది. కానీ ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు అంతగా ఆసక్తికరంగా ఉండవు. దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా చప్పగానే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మాత్రం బాగుంటుంది. హీరో సముద్రంలో వేటకు వెళ్లే దగ్గర నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే సీన్స్ ఆడియన్స్ కి థ్రిల్ పంచుతాయి. కానీ స్క్రీన్ ప్లేనే కాస్త గందరగోళం ఉంటుంది. అడ్వెంచర్, హర్రర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఎమోషన్స్ మాత్రం తేలిపోయాయి. ఇంకా నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో జీవి ప్రకాష్ కుమార్ చక్కగా సరిపాడు. అలాగే దివ్యభారతి ఉన్నంతలో తన మార్క్ చూపించింది. అలాగే టెక్నికల్ గా కింగ్స్టన్ మూవీ గొప్పగా ఉంది. ముఖ్యంగా విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. పాటలు మాత్రం ఆకట్టుకోలేదని చెప్పాలి. డబ్బింగ్ క్వాలిటీ మాత్రం మెప్పించలేదు. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే కింగ్స్టన్ కథాంశం బాగుంది. కానీ ఒకే సినిమాలో ఎక్కువ అంశాలు ఇరికించడం, కథనంలో లోపాల కారణంగా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది ఈ సినిమా. ఫైనల్ గా ఒక్కసారి ఈ సినిమా చూడొచ్చు.